హాయ్ అండి, అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. సో ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆటో మీద వెహికల్ చూపిస్తున్నాను సార్. ఈరోజు మీ ముందు హోండా క్రెటా తీసుకొచ్చాను. 6 ఇయర్ బ్యాగ్స్ బండి సార్. ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి, 1.6 ఇంజన్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి. అయితే కేవలం 70,000 చిల్లర తిరిగింది సార్. ఎక్సలెంట్ కండిషన్, సింగిల్ ఓనర్ బండి, హర్యానా బండి సార్. ఢిల్లీలో ఉంది. ఇక్కడైతే ఎలాంటి ఫైనాన్షియల్ అయితే రావు. ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతే ఇక్కడైతే కార్ ఓనర్స్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కార్ కీస్ అనేది. నేనైతే ఎన్ఓసి ఇన్వాయిస్ అప్లై చేసి కంటైనర్కి వేస్తాను సార్. లేదు మీరు వచ్చి బండి చూసుకుని తీసుకెళ్తా అంటే బండి చూసుకుని ఫుల్ పేమెంట్ చేసి తీసుకెళ్ళొచ్చు సార్. బండి అయితే బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. చిన్న క్రాక్ వచ్చింది, అది ఒకటి మాత్రం మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అడుగుతాను ఓనర్ని అయితే, చేంజ్ చేస్తే ఓకే, లేదంటే మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తారు. ఒకసారి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను సార్. బండి అయితే చూసుకోండి. చూసుకోవచ్చు సార్. బండి వైట్ కలరు, ఎస్ఎక్స్ ఆప్షనల్ 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి క్రెటాలో. ఇది టాప్ ఎండ్ సార్ అన్నిటికంటే. చూసుకోవచ్చు వైట్ కలర్లో. ఎల్ఐ వీల్స్ కూడా ఇవి ఆప్షనల్కి ఎల్ఐ వీల్స్ వస్తాయి సార్. నార్మల్ ఎస్ఎక్స్ ప్లస్కి నార్మల్ వైట్ ఎల్ఐ వీల్స్ వస్తాయి, నార్మల్ ఎల్ఐస్ వస్తాయి. దీని లుక్కే మారిపోద్ది. ఎల్ఐ వీల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. టైర్స్ కూడా 100కి 70% ఉన్నాయి. 70-80% టైర్ పర్సెంటేజ్ ఉంది. షాకర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి సార్, బాగుంది. వర్షం వచ్చింది, అది వాటర్ సార్. అది చూసుకోవచ్చు. ఎల్ఐ వీల్స్ ఎక్కడ డ్యామేజ్ లేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ హోండా గ్లాస్. చిన్న క్రాక్ ఉంది ఇక్కడ. చేంజ్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేయన్నా బాగానే ఉంటుంది. ఆటో ఫోల్డర్ మిర్రర్స్ వస్తాయి. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది డ్రైవర్ సైడ్ కూడా. అక్కడ రస్టింగ్ అనేది లేదు, చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఒరిజినల్ పెయింట్ సార్. ఓన్లీ బంపర్లకి సెంటర్లకి కింద కింద టచ్అప్ అవుతుంది, కామన్ సార్ ఢిల్లీలో. ఆటో ఫోల్డర్ మిర్రర్స్ వస్తాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. చైల్ లాక్ వస్తుంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, మ్యాప్స్, నావిగేషన్ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి 6 గేర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. పిల్లర్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. సీట్స్లో 2 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. ఈ 2 సీట్లలో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మొత్తం 6 ఎయిర్ బ్యాగులు సార్. 6 ఎయిర్ బ్యాగులు గల కారు క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ బండి. చూసుకోవచ్చు. ఎక్కడ రస్టింగ్ అనేది లేదు. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. దీనికి సీట్ కవర్లు కూడా 100కి 80% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది. ఆర్మ్ రెస్ట్ వస్తుంది. చూసుకోవచ్చు. హ్యాండ్ రెస్ట్ వస్తుంది బ్యాక్ సైడ్. టైర్ కూడా చూసుకోండి. 100కి 70-80% బ్యాక్ సైడ్ టైర్ ఉంటుంది జరిగింది సార్. చూసుకోవచ్చు. బటన్ ఎక్కువగానే ఉంది. అలా వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒరిజినల్ సార్. మొత్తం ఒరిజినల్ ఉంది. టెస్టింగ్ అంతా. డిక్కీ కూడా ఒరిజినల్. ఓకే ఉంది సార్. అండి స్టెఫ్నీ కూడా 100కి 60%, 60-70% స్టెఫ్నీ ఉండడం జరిగింది సార్. చూసుకోవచ్చు. జాకీ రాడ్ వీల్ పన కూడా ఉన్నాయి. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇక్కడ లైట్ కూడా వస్తుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా ఉంటుంది. వైపర్ విత్ వాషర్ ఉంటుంది సార్. వాషర్ ఉంటుంది, వాటర్ వస్తే. డిఫాగర్ కూడా ఉంటుంది గ్లాస్కి. లుక్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ కూడా ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్లు కానీ ఏం లేవు సార్. టైర్ పర్సెంటేజ్ ఇది ఒక 40% ఉంది. బంపర్స్ కంటారా టచ్అప్ కామన్ సార్, ఎందుకంటే ఇక్కడ తెలిసిపోద్ది. ఇక్కడ వైట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బంపర్కి టచ్అప్ అయింది. ఇది అనేది టచ్అప్ సార్. ఇలా ఉంటే టచ్అప్ అయినట్టు. బంపర్కి పెయింట్ పడకుండా అయితే బళ్ళు ఉండవు. చూసుకోవచ్చు. ఒరిజినల్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు. పంచింగ్ కూడా ఒరిజినల్ సార్. రెస్టింగ్ అంతా ఒరిజినల్. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్. చూసుకోవచ్చు. పెయింట్ అంతా ఒరిజినల్ సార్. చాయిస్ నెంబర్ చూసుకోండి. ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ ఆడి కంట్రోల్స్ అన్నీ మొత్తం చూపించాలి. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి అయితే.
నీట్గా చూసుకోండి సార్ బండి. ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బండికి. 73,000 తిరిగింది సార్ బండి. సర్వీస్ ఇంకా 79 days తర్వాత సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గ్లాస్ ఒకటి రిప్లేస్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఇక్కడ క్రాక్ చూసారు కదా, కిందకి వెళ్ళిపోయింది. అది కొంచెం 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసుకోండి. ఏసీ కూడా చిల్డ్ ఉంది. ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది సార్. చాలా చిల్డ్ ఉంది. స్టీరింగ్ నుంచి అలాంటి నాయిస్ లేదు. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వర్కింగ్ లో ఉన్నాయి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సార్. ఇంజిన్ చూపిస్తాను, ఇంజిన్ చూసుకోండి. రూఫ్ కూడా అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇంజిన్ చూపిస్తాను, ఇంజిన్ చూసుకోండి సార్ బండి అయితే. భయ్యా యాప్రాన్స్ చూసుకోండి, ఒరిజినల్ సార్. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. లెగ్స్ అంతా పర్ఫెక్ట్ ఉంది. రేడియేటర్ పట్టి ఒరిజినల్. యాప్రాన్స్ కానీ లెగ్స్ కానీ అంతా ఓకే ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ ఎక్కడ లీక్ అనేది లేదు సార్. టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు. ఎలాంటి బ్యాక్ కంప్రెషన్ లేదు సార్. బానెట్ డోర్ కూడా ఒరిజినల్. బానెట్ డోర్ కూడా ఒరిజినల్ చూసుకోండి, మొత్తం ఒరిజినల్. ఇంజన్ కూడా ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. లెగ్స్ చాయిస్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఓకే ఉంది సార్. పక్కన అజో కార్ వచ్చేసి 2017 సార్. సింగిల్ ఓనర్ బండి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి 7,30,000 చెప్తున్నారు ఢిల్లీలో. 7,30,000 ఢిల్లీలో చెప్తున్నారు సార్. కొద్ది మట్టుకైతే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఓకే సార్.